Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement మీ భవిష్యత్తుకి మాది భరోసా. మీరు ఇప్పుడు వాళ్ళ కొడుకే కదా, ఏమైందండి? అవునండి. ఏమైంది? అదే ఏం మనకు కూడా అంత తెలియదండి. నేను ఇక్కడ విజయవాడ దగ్గరలో ఉండా, నాకు పొద్దున కాల్ వచ్చింది కాబట్టి నేను రిటర్న్ అయినా. అంత మనకి కూడా తెలియదు. అవునా? అక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నా తెలుసుకోవాలండి. కొంచెం మనకైతే ఇంకా ఇక్కడికి వెళ్ళి బయలుదేరినా. నేను ఇప్పుడు వస్తున్నా మేడం, దారిలో ఉందా. మీరు లాస్ట్ ఎప్పుడు మాట్లాడిండ్రు మీ అమ్మ నాన్నతోని? నిన్న నైట్ మాట్లాడినండి, 5 o'clock అట్లా. ఏమన్నారు? బాగానే మాట్లాడిందండి. వాళ్ళు చిన్నవా ఎప్పుడు వస్తుందో అది మాట్లాడిందండి అంతే. మీకు చెల్లియా అక్కనా? తను ఎవరు? అక్క అవుతారండి. అక్క. ఏంటి అంటే వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు? వాళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు ఇది జరిగిందంటారు? ఇక్కడనే పని చేసుకుని ఇక్కడనే ఉండిపోదాం అనుకున్నారు ఇక్కడ మియాపూర్లో. అచ్చా, ఓకే. అదే మేస్త్రి పని చేస్తాడు ఆయన. ఇక్కడనే మేస్త్రి పని చేసుకుంటూ ఉండిపోదాం అనుకున్నాడు ఆయన. ఆ టైంలో ఇదేంటండి. అంటే అంతకంటే ముందు ఎక్కడ ఉంటుండే ఫ్యామిలీ అంతా, వాళ్ళ ఫ్యామిలీ? మరి వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ నానక్రామ్ కూడా దగ్గర ఉంటుందండి. అచ్చా, ఈయనే ఉంటుండే. ఇక్కడనే పక్కనే. వీళ్ళు 2 days అవుతుందండి వచ్చేసి. 2 days బ్యాక్ వచ్చేసింది. వాళ్ళు వచ్చేసి ఇక బాగానే ఉన్నాము, బాగానే ఉన్న వాళ్ళు అంత ఆయన పని చూసుకొని ఇంటికి వచ్చేస్తుండదు. ఓకే. ఏమైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బందులు ఏం లేవండి. బానే ఉందా? అంటే అంత బానేనా? పోలీస్ వాళ్ళు కాల్ చేసి ఏం చెప్పారు? పోలీస్ వాళ్ళు ఎవరు కాల్ చేయలేరు. మా మామతో మాట్లాడుకుంటుంటారు వాళ్ళు. అచ్చా, ఓకే. అంత తెలియదు కదా, మామ వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుకుంటారు. అచ్చా, ఓకే. మరి అవును, మరి ఇప్పుడు ఐదుగురు చనిపోయారు కదా, చిన్న బాబు కూడా చనిపోయిండు కదా. మీకు ఎంతమంది అక్క చెల్లెళ్ళు? 3 అక్క వాళ్ళండి. 3 అక్క వాళ్ళు లాస్ట్. అచ్చా, అంటే మొత్తం 4. 4 అండి. ఓకే. ఇప్పుడు మధ్య అక్కయేనా మీరు చనిపోయింది? మధ్యలో అండి. ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటారు? మిగతా వాళ్ళు మన కాలేజీలో ఉంటారండి. అక్కడే అదే ఏరియాలో పక్కన వికాస్ స్కూల్ దగ్గర ఉంటారంట. అచ్చా, ఓకే. మరి ఏంటమ్మా, అంటే మీ అక్క వాళ్ళకా, లేదంటే మీకేమన్నా ఆర్థికంగా ఇబ్బందులా, లేకపోతే ఇంకేమన్నా ఇబ్బందులా? ఏమై ఉంటుంది మరి? ఇబ్బందులు ఏం లేవండి. ఇబ్బందులు పడ్డానికన్నా ఏమైనా ఉంటే కారణం చెప్పడానికన్నా ఇబ్బంది ఉందని చెప్పుకుంటాం, కానీ ఇబ్బందులు ఏం లేవున్నప్పుడు ఏం చెప్పుకుంటామండి. ఓకే. మీరు ఏం చేస్తారు? నేను ఆటో నడుపుతానండి. ఓకే. మీకు ఇంకా మ్యారేజ్ కాలేదు కదా? ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి. ఓకే, ఓకే. సో ఇది యాక్చువల్లీ వాళ్ళు 5 చనిపోయినటువంటి పోర్షన్, ఆ పక్క పోర్షనే ఈ అబ్బాయిది. ఒకసారి మాట్లాడతారు. మీరు నిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఉండుంటారు కదా? నైట్ 9:30 అయింది. అప్పటికి 9:30కి వచ్చిన వర్షం పడుతుంది ఫుల్గా. వచ్చి తినేసి పడుకున్నాం మేము కూడా. అప్పటికే వాళ్ళు కూడా పడుకున్నారు. డోర్ క్లోజే ఉంది. ఆ తర్వాత ఏమైందంటే మాకు సౌండ్ సిగ్నల్స్ అంటే ఏమి వినిపించలేదు. అంత నార్మలే. వరకు మాకు కూడా ఏమీ తెలియదు. మార్నింగ్ వచ్చి డోర్ కొడుతున్నారు వాళ్ళు, మేము చూస్తున్నాము. ఏం సౌండ్ అని లేచి చూస్తే ఒక 5-6 మంది ఉన్నారు ఇక్కడ. డోర్ కొడితే తీయట్లేదు. మేము కూడా ట్రై చేసినాము. ఇక లాస్ట్ ఇప్పుడు దొబ్బేసినాము. ఆ తర్వాత నుంచి చూస్తే ఇక ఎక్కడ వాళ్ళు అక్కడ అలానే పడుకొని ఉంటే బయటకు తీసుకొని చూస్తే అప్పటికే వాళ్ళు అందరు చనిపోయి ఉన్నారు. లోపల ఏం అబ్జర్వ్ చేశారండి? ఏముండే లోపల? ఒక 2 వాంటింగ్ చేసుకున్నారు. ఏమీ లేదు. బాటిల్స్ కానీ వాళ్ళు సూసైడ్ చేసుకునేలా కూడా ఏమీ లేదు. జస్ట్ 2 వాంటింగ్ చేసుకునేలాగా అంతే ఉంది. బాబు 2 years. 2 years బాబు కూడా, ఆయన కూడా అసలు లేదు. ఎన్ని గంటల ప్రాంతంలో అండి ఇదంతా జరిగింది? నైటే మేడం అంతా అయిపోయింది. మార్నింగ్ అయితే మేము చూసినైతే మార్నింగ్ వాళ్ళు నైట్ ఎప్పుడు పడుకున్నారో అప్పటి నుంచి ఒక 1-2 hours వాళ్ళు చనిపోయారు.
అప్పటికి. ఎందుకంటే మార్నింగ్ చనిపోయినట్టుగా లేదా మార్నింగ్ వచ్చి వాళ్ళకి బాగాలేదంటే డోర్ కొడితే వస్తుండే. లేదు ఇప్పుడు ఏమీ లేదంటే వాళ్ళు నైట్కే ఇబ్బంది అయిపోయింది. నైట్ ఇబ్బంది పడి చనిపోయారు వాళ్ళు. నైటే చనిపోయారు వాళ్ళు. 2 నుంచి 3 మధ్యలో ఎప్పుడు చనిపోయారో కూడా తెలియదు మనకి. గోడ మాత్రమే కదా మధ్యలో ఆ పోర్షన్ కి? అంతే, ఇంత సౌండ్ కూడా లేదు మేడం. వాళ్ళ ఫ్యాన్ వేస్తే కూడా మాకు సౌండ్ వినిపిస్తుంది, కానీ ఫ్యాన్ కంటిన్యూ తిరుగుతుంది. మా ఫ్యాన్ వాళ్ళ ఫ్యాన్ ఉంటే మనకేం తెలియదు, రన్నింగ్ లోనే ఉంటది. బట్ సౌండ్స్ అయితే ఏమి వినిపించలేదు మాకు. ఒకవేళ ఒకరికి ఇబ్బంది అయిందంటే అన్న వాళ్ళు వచ్చి డోర్ తీసే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు. అప్పుడు ఒక్క డోర్ కూడా తీసి బయటికి రాలేదు ఒక్కరు కూడా. వాళ్ళు పనుకున్న దగ్గరనే ఇబ్బంది అయిపోయింది, అట్లానే చనిపోయారు వాళ్ళు. ఏం దొరికినాయి కదా, సమ్ టాబ్లెట్లు దొరికినాయి. అది హాస్పిటల్ చూపించుకున్న తర్వాత పిల్లలు ఎవరే ఉన్నాయి మనం, అవి నార్మల్ అలాంటి ఏమి కాదు. అవి పాయిజన్స్ అయితే అవి వేరే ఉంటాయి, పెద్ద డబ్బులు లాగా ఉంటాయి కదా. అది టాబ్లెట్స్ అవి నార్మల్ జనరల్ అవి. మరి ఏం కలుపుంటారు మరి? వేరే సంథింగ్ అది ఆ దోశ పిండిదే అంటున్నారు, కానీ ఇక మాకు పోస్ట్ మార్టం అయితే చెప్పినంత వరకు మాకు ఏది తెలియదు. ఇంకా ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్ ఇద్దరు ఇక్కడే ఉంటారు కదా, కాకుండా వాళ్ళకు అబ్బాయి ఉంటాడు. వాళ్ళ అబ్బాయి ఒక 3 days ముందు వేరే మ్యారేజ్ తో ఇక్కడ వెళ్ళిండు, వేరే ఆంధ్ర వెళ్ళిండు. ఆయన ఇప్పుడు రిటర్న్ అవుతున్నాడు. బట్ వాళ్ళ కూతురు అల్లుడు మాత్రం 4 days అయింది వచ్చి. 4 రోజులు అయింది. వాళ్ళ అబ్బాయి కూడా ఉంటుండే కాబట్టి అందరు ఒకరిగా. ఇప్పుడు ఆ అబ్బాయికి అసలు ఏ ఇన్ఫర్మేషన్ కూడా లేదా? ఇంతకు ముందు చెప్పినాం, అది చెప్తే అయినాక తెలుసు. నైట్ కూడా తెలియదు ఎందుకు గొడవ పడిందని కూడా మాకే అడుగుతున్నాడు ఏమైంది అంటానని కూడా. ఆయనకి ఏమీ తెలియదు, ఎందుకంటే ఆయన వెళ్ళింది నిన్న మొన్న కాదు కదా, 3 days అవుతుంది వెళ్ళి. అందుకే ఆయనకి ఏం తెలియదు. మేము ఫోన్ చేస్తేనే కానీ వాళ్ళు ఎందుకు లేస్తలేరు ఏమైందని ఇంకా మాకే అడుగుతుంది. ఇప్పుడు బిడ్డ వచ్చి కరెక్ట్ 3-4 రోజుల క్రితమే వచ్చింది అంటున్నారు. కరెక్ట్ అదే టైంలో ఆ అబ్బాయి వెళ్ళిపోయింది అంటున్నారు. ఏమైనా వాళ్ళిద్దరికి ఏమైనా పడకుండా? అలా ఏం లేదు, ఇద్దరు మంచిగానే ఉంటారు, అది ఇబ్బంది ఏం లేదు. అంతకు ముందు కూడా ఈమె ఒక 10 days ముందు వచ్చింది, మంచిగానే ఉంది, మంచిగానే పోయింది. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ సపరేట్ ఉందాం అనుకున్నారు అంతే. అంతేగాని వాళ్ళకి గొడవ లేవు, వీళ్ళకి కూడా గొడవ లేదు. సో అసలు ఏ క్లూ కూడా లేదు. మనకి ఈ పోస్ట్ మార్టం అనేది ఏదైతే చేస్తారో దాని తర్వాతనే మేము వాళ్ళైనా డిసిషన్ తీసుకోవాలని మాకైనా ఒక క్లారిటీ ఉంటుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు చనిపోయారు అనేది కూడా దాన్ని బట్టే తెలుస్తుంది. సో మొత్తం మీద అది అంటే ఒక రకంగా చెప్పాలంటే సస్పీషియస్ అన్నమాట. ఎవరికి కూడా కనీసం క్లూ లేదు. పక్కనే ఈ పోర్షన్ ఉన్న వాళ్ళకి కూడా కనీసం సౌండ్ కూడా రాలేదు. అదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ పోర్షన్లో 5గురు ఏదో తీసుకొని చనిపోయారు, ఏడికెళ్ళి ఆత్మహత్యనే చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ దేనివల్ల, దేనికోసం, రీజన్ ఏంటి అనేది మాత్రం పెద్ద సస్పీషియస్గా మారిపోయినటువంటి సిచ్యువేషన్. వాళ్ళ కొడుకు ఉంటాడు, యాక్చువల్లీ వాళ్ళ అబ్బాయి ఉంటాడు, కానీ 3-4 రోజుల క్రితమే ఆ అబ్బాయి ఆంధ్రాకి వెళ్ళాడట ఏదో పని మీద. సో అతనికి కూడా తెలీదు. అతనే ఇంకా పక్కన వీళ్ళు పోర్షన్స్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అడుగుతున్నారట ఏమైంది అసలు, ఎందుకు ఇట్లా జరిగింది అని. అతనే పాపం మిగతా పక్క పోర్షన్స్ వాళ్ళకి అడుగుతున్నటువంటి సిచ్యువేషన్. సో పూర్తిగా ఎట్లాంటి క్లూ లేకుండానే ఈ 5గురు ప్రాణాలు తీసుకున్నారు అనేటువంటిది ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు పోలీసులు కూడా. ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అట్లాగే వాళ్ళు ఏం కలిపారు, ఇందులో ఏం కలుపుకొని తిన్నారు, అండ్ ఈ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి, వాళ్ళ ఫోన్స్ అన్నిటినీ కూడా తీసుకున్నారు. అట్లాగే వాళ్ళ రిలేటివ్స్కి సంబంధించిన అంటే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. బట్ మియాపూర్లో 5గురు ఆత్మహత్య చేసుకున్నారు అన్నటువంటి వార్త తెలిసిన తర్వాత మాత్రం ఒక కలకలం అయితే క్రియేట్ అయింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.